బిగ్ టీవీ. హాయ్ హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ మెయిన్లీ సర్వీస్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి? నేనండి చిన్నప్పటి నుంచి జెడ్పీ స్కూల్స్ చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాను. సో ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర సర్వీస్ చేయాలని ఉండేది. సో అప్పుడు వేరే పర్సనల్ రీజన్స్, వేరే విలేజ్లో ఉన్న రీజన్స్ కోసం యూకే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి 20 years అయిన తర్వాత ఎట్లయినా కూడా మన వాళ్ళకి ఎంత నేర్చుకున్నది మన వాళ్ళకి ఎలా ఉపయోగపడే విధంగా ఉండాలి, మనం నేర్చుకున్న స్కిల్ ఒక 10 మందికి ఎలా నేర్పించాలి. సో మెయిన్ ఈ రీజన్స్ కోసం అన్నట్లు. సో ఇక్కడ చదువుకొని మన పూర్ పీపుల్ ట్యాక్స్ తోటి చదువుకున్నాం కాబట్టి ఈజ్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ బ్యాక్ అండ్ సర్వ్ అవర్ పీపుల్ అని. అంటే మీరు పూర్ పీపుల్ అంటున్నారు. పూర్ పీపుల్ వరకు వచ్చేసరికి పూర్ పీపుల్ మీరు ఎలాంటి సర్వీసెస్ అందించాలనుకుంటున్నారు? ఫ్రీ సర్వీసెస్? ఇక్కడ అఫోర్డబిలిటీని బట్టి, అంటే ఇది లాట్ ఆఫ్ ప్లేసెస్ దేర్ అంటే ఫ్రీగా సర్వీస్ చేసేది. కాకపోతే ఇక్కడ మనీ ధ్యేయంగా కాకుండా పేషెంట్ని బట్టి కొంతమంది వెరీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి నా వరకు నేను ఫీజు తీసుకోకుండా చేయడం. మిగతా మెయింటెనెన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గట్టుగా అంటే ఫైనాన్స్ అవసరం అవుతాయి. సో పూర్తిగా అంత ఫ్రీగా చేయడం అనేది ప్రైవేట్ సెక్టర్ పాసిబుల్ కాదు. సో ఉన్నట్లో ఎంత తక్కువగా చేయొచ్చు. సపోజ్ సంబడి అస్సలు అఫోర్డబుల్ లేనప్పుడు సో నా వరకు నేను ఫీజు తీసుకోకుండా మినిమం కాస్ట్ ఎంత ఉంటే అలా చేద్దామనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్యాస్ట్రో సర్జన్ కదా, ఇప్పుడు గ్యాస్ట్రిక్కి కూడా సర్జరీ చేయాల్సిందేనా కంపల్సరీగా? అట్లేదమ్మా, చాలా ఫ్యూ కండిషన్స్లోనే నీకు గ్యాస్ట్రిక్ అవసరం అవుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాటికి అన్నట్లు మామూలుగా మెడిసిన్స్ అంటే సరిపోతూ ఉంటుంది. అంటే ఏ కండిషన్ బట్టి అన్నట్లు మనకు మామూలుగా రిఫ్లెక్స్ అని చాలా కామన్గా ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ అని ఉంటుంది, అల్సర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకు మెడిసిన్సే సరిపోతూ ఉంటాయి. ఆపరేషన్స్ వచ్చేసరికి మనకి గాల్ బ్లాడర్ ఆపరేషన్స్ అని ఉంటాయి అవి, లేదా క్యాన్సర్స్ ఏమన్నా వచ్చేసేస్తాను అటువంటి వాటికి ఆపరేషన్స్, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆపరేషన్స్ అవసరం ఉండదు. నేను అలాంగ్ విత్ గ్యాస్ట్రో కోలోరెక్టల్ సర్జన్ అండి. అంటే మెయిన్ మనకు వచ్చేది పెద్ద పే క్యాన్సర్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ ఈ జనరల్లో వచ్చేస్తాయి. అదే స్పెసిఫిక్గా కోలోరెక్టల్ అంటే పైల్స్, ఫిజర్స్, ఫిస్టులాస్, పెద్ద పేకి వచ్చే క్యాన్సర్స్, ఇటువంటి వాటికంటే మినిమల్ ఇన్వేజన్ అంటారు. అంటే చాలా తక్కువ కట్స్ తోటి ఎంత పెద్ద ఆపరేషన్ చేయొచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కూడా వీళ్ళంత వరకు బెనిఫిట్స్ ఆఫ్ కీహోల్ సర్జరీ అంటారు, అది అడ్వాంటేజ్ తీసుకొని చిన్న చిన్న కట్స్ తోటి ఆపరేషన్ చేస్తే వాళ్ళ రికవరీ క్విక్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. మెయిన్లీ ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది ఏ సిచ్యువేషన్లో అది సీరియస్ అయ్యే ఛాన్సెస్? గ్యాస్ట్రైటిస్ అంటే అమ్మా అది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు. అది జనరల్గా మనం తినే ఫుడ్ వల్ల కానీ, దానివల్ల ఇక్కడ ఎక్కువ మనకి కారము, స్పైసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, దాంట్లో ఇంకో బ్యాక్టీరియం అంటారు హెలికోబాక్టీరియం పైలోరి అని, అలాంటి వాటి వల్ల కామన్గా వస్తూ ఉంటాయి. సో వీళ్ళంత వరకు హెల్దీ డైట్ మామూలుగా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటి వల్ల చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అదే కామన్ రెగ్యులర్గా ఉండే హెల్త్ ఇష్యూస్ని వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి. ఫ్యూచర్లో నేను వీడియో చేయబోతున్నానండి, అవన్నీ కూడా మీకు అవైలబిలిటీ వస్తూ ఉంటాయి. అంటే హానెస్ట్గా మనము చేసేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పేషెంట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో వాటిలో వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వాటికి కామన్ కాజెస్ ఏంటి, వాటిని ఎలా నివారించవచ్చు, వాటికి ఎప్పుడు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది, అవన్నీ కూడా ఫ్యూచర్లో ఉంటాయండి. అంటే మీరు లండన్లో సర్వీస్ అందించినప్పుడు వెరైటీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్. మరి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు? ఎక్విప్మెంట్ అంటే అక్కడ మొత్తం గవర్నమెంట్ ఫ్రీ కాబట్టి అన్నట్లు ఎలాంటి కావాలని కూడా ఆటోమేటిక్గా రెడీగా అవైలబుల్ ఉండేవి. ఇక్కడ కొంచెం కష్టము, అంటే మొత్తం కూడా మన పాకెట్ నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తాయి. సో వాటికి మనం బ్యాలెన్స్గా చూసుకోవాలండి. అంటే మన అఫోర్డబిలిటీ ఎంత, పేషెంట్స్ అఫోర్డబిలిటీ ఎంత, మనకి ఏవి ఉపయోగపడతాయి అంటే ఉన్న అన్నీ అవసరం లేదు, మనకి ఏవి అవసరం అవుతాయి, కామన్గా ఉండే హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, మనం అది తీసుకుందాం అన్నట్లు. ఇంకోటి కొలాబరేషన్ అండి. మాకు లక్కీ టు హ్యావ్ ఫ్యూ మెంబర్స్, హోప్ఫుల్లీ దే గోయింగ్ టు సపోర్ట్ విత్ దేర్ ఎక్విప్మెంట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో తక్కువ ఛార్జెస్కే
అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టేసాం అనుకోండి, దానికి మనము వాళ్ళ నుంచి తీసుకోవాలి. అట్లా కాకుండా వేరే వాళ్ళు ఎవరు డొనేట్ చేస్తామన్నారు, ప్రామిస్ చేశారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ 6 months to 1 year టైమ్ విల్ గెట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ హై-ఫై ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు జస్ట్ డొనేట్. అట్లా డొనేట్ చేసినప్పుడు వీళ్ళంత వరకు చాలా తక్కువ కాస్ట్ కటింగ్ చేయొచ్చు అనుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.